పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు అందించే కార్యక్రమానికి పోచంపల్లి ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. హన్మకొండ జిల్లా నడికుడ మండలంలోని తన స్వగ్రామం వరికోలులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 5,000 పైచిలకు జనాభా ఉండే గ్రామంలో 4 చోట్ల క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వ పాఠశాల రెడ్డి ముదిరాజ్ కమ్యూనిటీ హాల్స్ లో వైద్య బృందం ఐ చెకప్స్ నిర్వహించింది. గ్రామానికి చెందిన దాదాపు 2,000 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. పుట్టిన ఊరిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్సీ గారు మాకు ఫౌండేషన్ పెట్టి మరి ఈ జనాభా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు చిన్న చిన్న వృద్ధులు ఉన్నారు కదా, ముసలోళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వీళ్ళంత దూరం నడవలేరని కంటి పరీక్ష ఉచితంగా పెట్టి మాకు సేవలు అందించినందుకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గ్రామ ప్రజలం శ్రీ గౌరవనీయులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఒక కన్న తల్లి అయితే కొడుకు ఎన్ని రకాలుగా చూసుకుంటుందో అదేవిధంగా మా విలేజ్ని అంతా అన్ని రంగాల అభివృద్ధి చేసిండు. ఊళ్ళో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని సార్ దగ్గరికి వెళ్ళడం వల్ల సార్ అన్నాడు కదా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తా అని, లేని వారు చాలామంది ఇబ్బంది పడతారు అని చెప్పి సార్ ఆ విధంగా కూడా మాకు ఊరు మొత్తం సాయం చేయడం జరిగింది. సార్ దీంతో పాటుగా ఎవరన్నా కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఇట్లా ఫౌండేషన్ ద్వారా మాకు ప్రతి ఒక్క పెళ్లి అయిన ఆడబిడ్డకు సాయం చేయడం, చనిపోయిన వారికి సాయం చేయడం, ఇలా వరికోలో చాలా అన్ని విధాలుగా సాయం చేయడం జరిగింది. మా గ్రామానికి ఎన్నో సహాయం అందిస్తాడు, అన్ని మంచి చేస్తాడు. మాకు మహిళలకు కుట్టు మిషన్స్ పెట్టిండు. అందులో కూడా నేను ఒక సభ్యురాలను. అందులో మేము కుట్టు మిషన్ మంచిగా నేర్చుకొని మా కాళ్ళ మీద మేము మంచిగా నిలబడ్డాం. మాకు సహాయం అందించిండు. నా ఇంటింటికి మనిషి సభ్యురాళ్ళకి అందరికీ కుట్టు మిషన్లు ఇప్పించిండు. మేము కుట్టుకుంటూ మేము మంచిగా మా కాళ్ళ మీద మేము నివసిస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కంటి ఇది హాస్పిటల్ పెట్టి మంచిగా మాకందరికీ మేమందరం చూపించుకుంటున్నాం.